రామ్ చరణ్ యాక్టింగ్ హీరోయిన్ గురించి ఏమని చెప్తారు? హీరోయిన్ కొంచెమే ఉంది కానీ రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం సరి వన్ మ్యాన్ షో. ఏం నచ్చింది? నాకు ఎక్కువ రామ్ చరణ్ యాక్టింగ్ నచ్చింది అండ్ జాహ్నవి కపూర్ యాక్టింగ్ ఓకే. లాస్ట్కి ఎమోషనల్ నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు సినిమా నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా, ఏం నేర్చుకుంటారు? అది కాలు పోగొట్టుకున్న పట్టుదల మాత్రం వదలలేదు, అది నేను నేర్చుకున్నాను. ఓకే, డాన్స్ ఎట్లా అనిపించింది రామ్ చరణ్ డాన్స్? బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. నాకు ఎక్కువ రైరైరాడు ఇష్టం. ఓకే బాగుందిరా. కన్నీ సాంగ్ వచ్చాక రాలేల్లో ఎల్లెల్లో నాకు నచ్చలేదు. ఏం చెప్తావు సినిమాకి వచ్చే వాళ్ళకి? ఏం చెప్తావు? సినిమా వచ్చిన వాళ్ళకి బాగా ఎంజాయ్ చేయండి అండ్ మీకు అర్థమైనవన్నీ ఇక్కడ ఈ మీడియాలో చెప్పండి. 3 గంటలు బోర్ కొట్టలేదు. లాస్ట్కి ఒక్క సీన్ బోర్ కొట్టింది అంతే, కొంచెం బోరింగ్. 3 స్పోర్ట్స్ చూపెట్టారు కదా సినిమాలో, ఏ స్పోర్ట్ నచ్చింది? రెజ్లింగ్ నచ్చిందా? రెజ్లింగ్ నచ్చిందా? అందులో రామ్ చరణ్ గారు ఎలా కనిపించారు రెజ్లింగ్ టైంలో? ఓకే బాగానే ఉన్నారు. బాగున్నారా? రామ్ చరణ్ గారి కట్అవుట్ బాగా నచ్చిందా? నచ్చింది. ఏం చెప్తావు కట్అవుట్ గురించి? ఏం చెప్తావు రామ్ చరణ్ కట్అవుట్ గురించి? బాగుంది అండి. ఇప్పుడు దాకా గేమ్చర్ టాక్, బ్లాక్ టాక్, బ్యాగ్ నెగిటివ్ అంతా నడిచారు. పెద్దతో దాన్ని రికార్డులు బద్దలు కొట్టాడు. ల్యాగ్ సినిమా అర్థం కావడానికి కొంచెం లేట్ అవుతుంది అంతే, అందువల్ల ల్యాగ్ అనిపిస్తుంది కానీ ఏం అర్థం కాదు. ల్యాగ్ లేదు, ఏం లేదు, నో డౌట్ బ్లాక్ బస్టర్. ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు దాకా రంగస్థలమే బాగా చేశారు, అది ఇది అంటా ఉన్నారు. రంగస్థలం కూడా సరిపోదు, అలా చేశారు. పెద్ద బ్లాక్ బస్టర్ స్టోరీ కూడా అంటే స్టోరీ 3 స్టోరీస్ అసలు భలే ఇన్స్పిరేషన్గా అనిపిస్తున్నాయి. అంటే ఒకటి తర్వాత ఒకటి ఎలా చేంజ్ అవుతారు అనేది ఫెంటాస్టిక్గా చూపించారు. 3 స్టోరీస్ బాగుంటాయి. జాహ్నవి కపూర్ కూడా ఆ స్టోరీ ఏదో ఒకటి హీరోని ఉండాలి కాబట్టి కొంచెం మంచిగా చూపించాలని చెప్పి ఆ స్టోరీ పెట్టి చేపించారు. మంచిగా స్టోరీ అంతా మొత్తం మూవీ మీద నడుస్తుంది కాబట్టి, రామ్ చరణ్ మీద నడుస్తుంది కాబట్టి అది మామూలుగా హీరోయిన్ ఉంటే బాగుంటుంది అని పెట్టి స్టోరీ బాగా చేశారు. అలా కొంచెం స్టోరీ ఉండాలి కదా, లేడీ మీద, హీరోయిన్ మీద ఉండాలి కదా అని. స్టోరీ ఉందన్న, అదేం లేదు. బాహుబలి పిల్లర్ అదే సినిమాకి ముందు ఇచ్చిన హైప్ స్టోరీలో కనిపించట్లేదు అంటున్నారు. కనిపించట్లేదు అంటున్నారా? లేదు, అది నెగిటివ్ టాక్స్ నడుస్తున్నాయేమో కానీ మీరు వచ్చి ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. మీరు బయట నుంచి ఎన్ని మాట్లాడినా ఏమి చల్లదు, ఒకసారి మూవీ చూస్తే కానీ అర్థమవుతుంది. ఓకే, షూర్.